రామానుజాచార్యుని అభిమతానుసారం శిష్యుడైన అనంతాళ్వారు తిరుమల చేరి పూల తోటను పెంచి భార్య సాయంతో రోజు స్వామికి పూలదండలు కట్టి సమర్పించేవారు. అయితే ఎండాకాలంలో మొక్కలకు నీరు చాలక ఆలయానికి దక్షిణాన చెరువు తవ్వే పనికి పూనుకున్నాడు. ఆయన గడ్డపారతో తవ్వటం, గర్భవతి అయిన ఆయన భార్య తట్టతో మట్టి ఎత్తిపోయటం చేసేవారు. ఎంతో శ్రమిస్తున్న ఆ దంపతుల కష్టాన్ని చూడలేక శ్రీనివాసుడు 13 ఏళ్ల బాలుడిగా వచ్చి నేను సాయం చేస్తానని అనగా అనంతాళ్వార్ అంగీకరించలేదు. కానీ శ్రీవారు పక్కగా దాక్కుని అనంతాళ్వార్ తట్టలో మట్టి వేయగానే ఆయన భార్య కంటే ముందే వచ్చి మట్టిని దూరంగా పోసి వచ్చేవాడు. వద్దన్నా వినకుండా పనిచేస్తున్న బాలుడిని బెదిరిద్దామనుకున్న అనంతాళ్వార్ తన చేతిలోని గడ్డపారతో బాలుడిని అదిలిస్తాడు. కానీ అది పొరపాటున బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. ఆ బాలుడు వేగంగా గుడిలోకి దూరి మాయమవుతాడు. స్వామివారి మూల విరాట్టు చువుకు నుండి రక్తం రావటం చూసి తాను గుణపం విసిరింది సాక్షాత్తు శ్రీనివాసుడి మీదే